హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, పోస్టల్లో గ్రామీణ డాక్ సేవక్ 2021కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల చేయడం జరిగింది. తెలంగాణలో 1150 పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2296 పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి 10th క్లాస్ అర్హత ఉండి 18 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్లకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ఏ టు జెడ్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది పోస్టల్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైటు appost.in అనేటువంటి సైట్లోనికి వస్తే ఇక్కడ బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి అప్డేట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 2296, తెలంగాణ రాష్ట్రంలో 1150 పోస్టులని భర్తీ చేస్తున్నారు. సో తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్లో బోత్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అలాగే డాక్ సేవక్కి సంబంధించిన ఈ 3 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి చూసుకున్నట్లయితే రోజుకి 4 గంటల చొప్పున పనిచేస్తే 12,000 రూపాయల శాలరీ ఇస్తారు. అదే 5 గంటల చొప్పున పనిచేస్తే 14,500 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏబిపిఎం అన్నా లేదా డాక్ సేవక్ అన్నా రెండు ఒకటే. ఏబిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. సో ఏబిపిఎం లేదా డాక్ సేవక్కి సంబంధించి రోజుకు 4 గంటల చొప్పున పనిచేస్తే 10,000 రూపాయల శాలరీ, అలాగే 5 గంటల చొప్పున పనిచేస్తే 12,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా శాలరీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. సో ఈ తెలంగాణలో విడుదలైనటువంటి 1150 పోస్టుల్లో కేటగిరీల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయనేది చూసుకున్నట్లయితే ముందుగా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 484 పోస్టులు ఉన్నాయి 1150 పోస్టుల్లో. ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా రిజర్వేషన్ అయితే ఉంది, 130 వేకెన్సీస్ అయితే వారికి ఉన్నాయి. ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్కి 279, ఎస్సీ క్యాండిడేట్స్కి 154, ఎస్టీ క్యాండిడేట్స్కి 65 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా పీడబ్ల్యూడీ ఏ, బీసీ అని చెప్పేసి ఈ విధంగా 9, 14, 15 చొప్పున ఈ విధంగా వేకెన్సీస్ అయితే అలొకేట్ చేయడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించిన ఎలిజిబిలిటీ కండిషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ముందుగా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ 18 నుంచి 40 సంవత్సరాల వయసు అనేది జనవరి 27వ తేదీ నాటికి ఈ విధంగా ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 18 నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 18 నుంచి 43 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే వారికి ఎటువంటి రిలాక్సేషన్ అయితే ఇవ్వలేదు ఏజ్లో. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్, 13 ఇయర్స్, 15 ఇయర్స్ చొప్పున కేటగిరీస్ వైజ్గా ఈ విధంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఈ విధంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు మీరు స్టేట్ గవర్నమెంట్లో చదువుకున్నా లేదా సెంట్రల్ గవర్నమెంట్లో దీనికి సంబంధించినటువంటి 10th క్లాస్ కంప్లీట్ చేసిన ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీనితో పాటు తెలుగుకి సంబంధించిన కంపల్సరీ సబ్జెక్ట్ అనేది కలిగి ఉండాలి, అలాగే లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. 10th క్లాస్లో మనందరికీ కూడా తెలుగు సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అండ్ మన తెలుగు వాళ్ళకి అందరికీ కూడా తెలుగు మాట్లాడడం వచ్చు కాబట్టి ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ పోస్టులకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ పోస్టులకి తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే తెలుగు అనేది కామన్ లాంగ్వేజ్ కాబట్టి, అలాగే కామన్ సబ్జెక్ట్ కాబట్టి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఈ యొక్క 2296 పోస్టులు అలాగే 1150 పోస్టులకి రెండింటికి కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి దీని ద్వారా అయితే తెలుస్తుంది. ఇంకా కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది కావాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు అప్లోడ్ చేసేటప్పుడు సర్టిఫికేట్ అప్లోడ్ చేసినా ప్రాబ్లం ఏమి ఉండదు, లేకపోతే మీరు అప్లోడ్ చేయకపోయినా కూడా ప్రాబ్లం ఏమీ ఉండదు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే సెలెక్ట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మాత్రం మీరు సర్టిఫికేట్ అయితే చూపించాల్సి ఉంటుంది. మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేసేటప్పుడు అప్లికేషన్ టైంలో అప్లోడ్ చేయండి, లేదంటే అప్లోడ్ చేయకపోయినా కూడా ప్రాబ్లం లేదు. ఇంకొకటి ఏంటంటే మీరు పర్టికులర్గా ఈ యొక్క కంప్యూటర్ బేసిక్ ట్రైనింగ్కి సంబంధించిన కోర్స్ అనేది చేయకపోయినా మీకు 10th క్లాస్లో కానీ లేదా మీరు ఇంటర్మీడియట్లో కానీ లేదా డిగ్రీలో కానీ
కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్ అనేది ఒకటి కలిగి ఉన్నట్లయితే మీకు కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా ప్రాబ్లం లేదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఈ యొక్క సెంటెన్స్లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మీకు గనక 10th క్లాస్లో కానీ, ఇంటర్లో కానీ, డిగ్రీలో కానీ లేదా హయ్యర్ స్టడీస్లో ఎందులో అయినా కూడా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ఏదైనా ఒక సబ్జెక్ట్ కలిగి ఉన్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా రెసిడెన్స్కి సంబంధించి ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ వచ్చిన తర్వాత బ్రాంచ్ ఆఫీస్లోనే మీరు పనిచేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకెక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అంటే సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇది అందరికీ వస్తుంది, ఒకవేళ రాకపోయినా కూడా మీరు ఈజీగానే నేర్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ అకామిడేషన్ అండ్ లొకేషన్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు అక్కడే ఎక్కడైతే మీకు పోస్టులు అయితే వస్తాయో, ఎక్కడైతే మీకు జాబ్ అయితే వస్తుందో అక్కడే మీరు అకామిడేషన్ అనేది మీరే ఏర్పాటు చేసుకోవాలి, అక్కడే మీరు ఉండాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బీపీఎం, ఏబీపీఎం అండ్ డాక్ సేవక్స్కి సంబంధించి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎల్వి అలాగే డెఫ్, హీరింగ్ హ్యాండిక్యాప్డ్, 1 ఆర్మ్ 1 లెగ్ ఈ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, డిజేబిలిటీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు చూసుకున్నట్లయితే సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి ఖచ్చితంగా దీనికి సంబంధించి మెరిట్ బేసిస్ ఆధారంగా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. ఆటోమేటిక్గా జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ద్వారా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క క్యాండిడేట్స్ని అయితే రిక్రూట్ అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 10th క్లాస్లో మీకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా పాయింట్ తర్వాత ఈ యొక్క పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో ఆ పర్సంటేజ్లో పాయింట్ తర్వాత 4 డెసిమల్స్ని కూడా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు ఆ 4 డెసిమల్స్ని కూడా మీరు యాడ్ చేయాలి. అదే మీకు గ్రేడ్స్లో కనుక ఉన్నట్లయితే మీకు వచ్చినటువంటి మార్కుల్ని 9.5 తోటి మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఎంత అనేది తెలుస్తుంది. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా సైకిల్ ఆఫ్ నోటిఫికేషన్ సైకిల్ ఆఫ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ప్రొవిజనల్ సెలక్షన్కి సంబంధించి SMS ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎలా అప్లై చేయాలనేది ఒకసారి చూసుకున్నట్లయితే అఫీషియల్ సైట్లోనికి వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేటువంటి లింక్పై క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయ్యి అప్లికేషన్ అయితే ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 26వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క నేము, ఫాదర్ నేము, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కమ్యూనిటీ, PH టైప్ సర్టిఫికేట్, 10th క్లాస్కి సంబంధించినటువంటి మార్క్స్ లిస్టు, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ 10th క్లాస్ మార్క్స్ లిస్టు, 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబరు, రోల్ నెంబరు ఇవన్నీ కూడా మీరు వేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా ఆప్షన్స్కి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మొత్తం ఫీ వచ్చేసి 100 రూపీస్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఓబీసీ, EWS అండ్ OC క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే కంపల్సరీగా మీరు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 200 KBలో యొక్క మార్క్స్ లిస్ట్ అనేది ఉండాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది మీరు 10th క్లాస్కి సంబంధించిన మార్క్స్ మేమో పెట్టినా కూడా ప్రాబ్లం ఏమవ్వదు. ఇంకా కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అయితే కాదు. సో దీనికి సంబంధించి మీరు సర్టిఫికేట్ అనేది ఉంటే అప్లోడ్ చేయండి, లేదంటే అప్లోడ్ చేయకపోయినా కూడా పర్వాలేదు. తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ ఏ మ్యాండేటరీ. తర్వాత ఫోటో, సిగ్నేచర్ ఈ రెండు కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఇంకా సర్టిఫికేట్ ఆఫ్ డిజేబిలిటీ PHC క్యాండిడేట్స్ ఖచ్చితంగా డిజేబిలిటీ సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా సర్టిఫికేట్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే వాళ్ళు అప్లై చేసుకుంటారో వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ని పెట్టాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి మెయిల్ ఐడికి మెయిల్ చేసి కూడా మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇంకెక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క బ్రాంచ్ ఆఫీసెస్కి సంబంధించి, హెడ్ ఆఫీసెస్కి సంబంధించి మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మీకు క్లియర్గా ఏ ఏరియాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.